ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణలో గంజాయి లాంటివి, డ్రగ్స్ లాంటివి ఇక్కడ వచ్చి ఇక్కడ యువతను ఆక్రమించుకుంటున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరం. నేను సైబరాబాద్ కమిషనర్ గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నా. సన్బాన్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అంటే డిజిటల్ లో ఈరోజు అప్లికేషన్స్ అమౌంట్ ఏమంటారు టికెట్ అమ్ముతున్నారు, బుక్ మై షో. సో ఐ వెరిఫై విత్ మై పీపుల్, అసలు వాళ్ళు ఇంతవరకు పర్మిషన్ తీసుకోండి. పర్మిషన్ తీసుకోకుండా 31st ఈవినింగ్ సన్బాన్ పార్టీ పెట్టి కిడ్స్ ని అండర్ 18 అసలు అట్లా వాటిలో అలోవే చేయరు. అండర్ 18 లిక్కర్ ఇవ్వడానికే వీల్లేదు. ఈరోజు స్కూల్ పిల్లలకు కూడా దే ఆర్ గివింగ్ సమ్ ఇన్సెంటివ్స్. సో అసలు ఆ బుక్ మై షో ప్లాట్ఫామ్ ఎవరిది? ఈ సన్బాన్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నది ఎవరు? డిజిటల్ చెప్తున్నా అంటే గతంలో నేరగాళ్ళకి ఒక విధానం ఉండేది, ఇప్పుడు సైబర్ క్రైమే బిగ్గెస్ట్ టాస్క్. ఎందుకంటే సాంప్రదాయబద్ధమైన నేరాలు అంటారు కదా, ఆ నేరాలు ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా సైబర్ క్రైమ్ వైపు వెళ్ళిపోయింది. అంటే ఏ నేరం కూడా గతంలో చేసే నేరాలు కన్వెన్షనల్ క్రైమ్స్ అంటారు కదా, ఇప్పుడు దాని నేచర్ మారిపోయి సైబర్ క్రైమ్, సైబర్ కనెక్టివిటీతో ఈ క్రైమ్ లో పాల్గొంటున్నారు. సో మీరు సైబర్ సిస్టమ్ ని ఏదైతే వాడుకుంటున్నారో వాళ్ళ బిజినెస్ కానీ లేకపోతే వాళ్ళ క్రైమ్ కి కానీ, ఇది ఇంకా స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీని మీద కూడా మీరు అందరూ పోలీస్ అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ పెడుతుంది. ఇట్లాంటి ఈవెంట్స్ ఏమైనా వచ్చినాయంటే మీరు స్క్రూటినీ చేయండి. దానివల్ల ఇన్కమ్ జనరేట్ ఆదాయ వనరుగా మీరు చూడకండి. అవి ఎలాంటి కల్చర్ ని మన దగ్గర ఇంజెక్ట్ చేస్తున్నాయి, మన యంగర్ జనరేషన్ ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాయి. హుక్కా సెంటర్స్ కానీ, పబ్లలో జరిగే వ్యవహారాలు కానీ, లేకపోతే ఇట్లాంటి సన్బాన్ పార్టీలు ఆల్మోస్ట్ గోవా, మహారాష్ట్ర, కర్ణాటక బ్యాన్ చేసింది, క్యాన్సిల్. ఇంతకుముందు గోవా ఇచ్చిన దాంట్లో జరిగిన ఇన్సిడెంట్ అండ్ యాక్సిడెంట్స్ తోని గోవా గవర్నమెంట్ బ్యాన్ చేసింది, మహారాష్ట్ర గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి క్యాన్సిల్ చేసింది, కర్ణాటక గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి క్యాన్సిల్ చేసింది. దీంతో గవర్నమెంట్ ను పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళని ఇన్వైట్ చేసి వెల్కమ్ చేస్తుంది తెలంగాణ రాష్ట్రంగా. ఏదోనో ఐడియా. కానీ ఇప్పుడు వాళ్ళు మరి మీ దగ్గర పర్మిషన్ వచ్చిందా రాలేదా, అకార్డింగ్ టు మై ఇన్ఫర్మేషన్ దేర్ ఇస్ నో సచ్ పర్మిషన్ ఫర్ సన్బాన్ పార్టీ. బట్ దే సెల్లింగ్ ద టికెట్స్ అండ్ దే ఆర్ కలెక్టింగ్ మనీ ఫ్రమ్ నార్మల్ పీపుల్. సో వీట్లాంటి విషయాలు మీరు కఠినంగా వ్యవహరించండి. ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమున్నా ఎవరిని స్పేర్ చేయాల్సిన పని లేదు. మీకు ఎవరు మాట్లాడినా ఎవరిని వదలాల్సిన పని లేదు. ప్రభుత్వం సంపూర్ణంగా పోలీస్ అధికారులకు గంజాయి ముఖ్యంగా ఏఓబి ప్రాంతం నుంచి ఎట్లా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఏమైతుంది, మన దగ్గర పండించేది తక్కువ ఉండొచ్చు కానీ వినియోగించేది ఎక్కువైంది. ఏఓబి ప్రాంతంలో నుంచి మన ప్రాంతానికి గంజాయి ఏ రకంగా వస్తుంది ఏంటనే దాని మీద కూడా మా పోలీస్ అధికారులు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం ఒకటే కాదు, ఈ రోజు ప్రతి జిల్లా ఎస్పీ మీ ప్రాంతాలలో మండల స్థాయి చిన్న పట్టణాలలో కూడా కాలేజీలలో ఇది ఎక్కువగా వినియోగిస్తున్నారు. మీరు ప్రత్యేకంగా అధికారులను నియమించండి, సమాచారాన్ని సేకరించండి. ఎవరున్నా కూడా ఎవరిని వదలడానికి వీల్లేదు. ఫైనల్ గా నకిలీ విత్తనాలు, ఇది టెర్రరిజం కంటే ప్రమాదకరమైనది. 6 కాళ్ళు కష్టపడే రైతుకు నకిలీ విత్తనాలు అమ్మడం ద్వారా ఈ రోజు రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే కారణం ప్రధానంగా నకిలీ విత్తనాల వెనకాల ఉన్న కార్పొరేట్ కంపెనీ. వాళ్ళ కింద సేల్స్ కోసం ఎవరినో ఏజెంట్ అపాయింట్ చేస్తాడు, వీడు ఏదో విత్తనాలు అమ్మేస్తాడు. మీరు ఆ కంపెనీ మీద కేసు పెట్టకుండా ఉంటే వాళ్ళ లాస్ట్ పాయింట్ లో కేసు పెడుతున్నారు. వాడు జయబజరంగ పెడతాడు, తీయగానే శ్రీ వెంకటేశ్వర అని పేరు మార్చేస్తాడు. లైసెన్స్ తప్పు పేరు మీద తీసుకొని అంతకుముందు అన్న పేరు మీద ఉంటే మీరు నోటీస్ ఇవ్వగానే ఫ్యామిలీలో ఇంకొక మెంబర్ మీద తీసుకొని సింపుల్ గా దాని బోర్డు తిప్పేసి నడుస్తున్నాయి. సో ఎట్లయితే మీకు హిస్టరీ షీటర్స్ ఉన్నారో, రౌడీ షీటర్స్ ఉన్నారో, అట్లని నకిలీ విత్తనాలు అమ్మేటోళ్ళది కంప్లీట్ గా మీ పోలీస్ డిపార్ట్మెంట్ లో కంప్లీట్ స్టేట్ అంతా ఒక యూనిట్ కింద క్రిమినల్స్ ఎట్లయితే మీ డేటాబేస్ తయారు చేస్తున్నారో, ఈ నకిలీ విత్తనాల మీద
ఉప్పు పాలతో అణచివేయాల్సిన అవసరం ఉన్నది. కంపెనీ ఓనర్స్ ని మీరు లయబుల్ చేసి